సకల సృష్టికి కారణభూతులైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డల పట్ల ఆయన కనికరము, వాత్సల్యత, కృప ఎల్లవెల్ల మనకు తోడుగా ఉంచుతాడు. కాబట్టి నేను నీవు ఈ రోజు చూస్తున్నామంటే ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ. కాబట్టి మనం ఉదయకాల సమయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతమైన నూతన దినాన్ని మనం ఆశీర్వదకరంగా దేవుని చిత్త ప్రకారం జీవించాలని ప్రభువును కోరుచున్నాను. ఈ ఉదయకాల సమయం మనందరినీ ప్రేమించిన అద్భుతం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ లోకపరమైన అనేకమైన శత్రు పోరాటాల వల్ల బలహీనపడిపోతుంటాము, దిగులు చెందుతుంటాము. అకస్మాత్తుగా సంభవించే శోధన, అకస్మాత్తుగా ఏర్పడిన మన జీవితం విపత్కరమైన సమస్యలలో మనం ఈ లోకంలో ఎంతగానో చింతిస్తుంటాము, వేదన పడుతుంటాము. సహాయం చేసేవారు లేక, ఆదరించేవారు లేక, మాట్లాడేవారు లేక, మరి మన జీవితం ఏమైపోతుందో, ఎటుపోతుందో అనే ఒక భయాందోళన స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు కనికర స్వభావం కాబట్టి దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు ఆధారమగును. మనం ఈ లోక మనుషుల్లో వదిలిపెట్టినా, ఈ లోకంలో పట్టించుకోకపోయినా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నీ బంధువులు వదిలిపెట్టినా, నీ స్నేహితులు పట్టించుకోకపోయినా, నీ యవన దశలో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో, ఏ పోరాటము, స్థిరం లేక, ఉద్యమం లేక, ఆర్థిక స్థితిగతుల వల్ల నువ్వు అల్లాడిపోతూ భవిష్యత్తులోనే కృంగిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరా, దేవుడు అంటున్నాడు, దేవుడే నీకు ఆధారంగా ఉంటుంటున్నాడు. నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాను. ఎందుకంటే తన బిడ్డల పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఓ యవన బిడ్డ, ఒక యవన స్త్రీ, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏమి చేయాలో, ఏ సమయంలో ఏమి నీకు అనుగ్రహిస్తే నువ్వు సంతోషపడతావో, ఏ విధంగా నీ జీవితం ముందు కొనసాగి ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ ఉదయకాల సమయం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు అంటున్నాడు, దేవుడే మనకు ఆధారం. ఆయన ఆధారించిన వారు, ఆయన ఆధారం మనం జీవితం ఎప్పుడైతే చేసుకుంటామో మన జీవితంలో పడుతున్న ప్రతి విధమైన ప్రయాసాలను మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఆయన మన కాళ్ళు చిక్కబడుకున్నట్లు మనకు ఆయన రక్షించి కాపాడు. అంటే ఈ జీవిత యాత్రలో ఈ లోకపరమైన శత్రు పోరాటాలు మనము భయభీతులు కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఏ అపవాది, ఏ సైతాన శక్తులు ఎవరైతే నీవు భయపడుతున్నావో, వేదన చెందుతున్నావో, దిగులు చెందుతున్నావో, ఈ ప్రమాదం నా మీద పడిపోయింది, ఈ ప్రమాదం ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి నువ్వు చింతిస్తున్నావేమో, కానీ నీ కాళ్ళు చిక్కబడుకున్నట్టు, అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ వ్యాధి బాధలు ఉన్నా, ఏ అనారోగ్య స్థితిలో, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో దిగులు పొందవద్దు, ఏ విషయంలో భయపడవద్దు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు ఆధారమై సమస్తం సమకూరించి ఈ లోకంలో ప్రతి ఒక్క విపత్కరమైన సమస్య నుంచి, శోధన నుంచి, భయం నుంచి, భీతి నుంచి విడిపించి, విమోచించి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి, ఆశీర్వించి బలపరుస్తాడు. నీకు తోడై ఉంటాడు, నీకు ఆధారమై ఉంటాడు. నీ యొక్క శత్రువులను వెళ్ళగొడతాడు. నీ బలహీన స్థితులు, అనారోగ్య స్థితులు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నీ యవ్వన దిశలో, భవిష్యత్తు కోల్పోయి ఈ లోకమైన సమస్తం అందరూ విడిచిపెట్టి ఒంటరి స్థితిలో ఉన్న దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆధారమై ముందు కొనసాగిస్తాను. నీకు ఏ భయము లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ చింత లేకుండా నిన్ను కాచి కాపాడి భద్రపరిచి నిన్ను ఆశీర్వించి దీవిస్తాను వాగ్దానం చేస్తున్న ప్రియ సహోదరు. కాబట్టి ఏ విషయంలో మనము నిరీక్షణ ఆధారకర దేవుడి మీద ఆధారపడి ముందు కొనసాగం, భయపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవుడు మనకు థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ జీవముల తండ్రి, నీకు వందనం ప్రభా. ఈ ఉదయకాల సమయం మా ప్రియులు తండ్రి చూస్తున్న ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. ఈ లోకంలో నిందింపబడి, అవమానింపబడి, వెలివేయబడి అయ్యా, ఈ లోకంలో ఏ ఆధారం లేక, ఒంటరి స్థితిలో తండ్రి, అవమాన స్థితిలో తండ్రి, ఉద్యోగం కోల్పోయి అయ్యా, గురి లేక, గమ్యం లేక, ఏ స్థితిలో ఏ పోరాటం పోరాడుతున్నారు కానీ ప్రభా, ఈ ఉదయకాల సమయాన్ని ప్రియ వీళ్ళ గురించి, మా ప్రియుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, నీవే మాకు ఆధారం అవునట్లుగా తండ్రి, మా స్థితిగతులు మార్చాల శక్తులు నీవే తండ్రి, మాకు ఆధారం నీవే ప్రభా. కాబట్టి మా కాళ్ళు చిక్కబడుకున్నట్ల ఈ లోకపరమైన శోధనలు, వేదన, భయము, భీతి, టెన్షన్, వ్యాధి ప్రతి ఒక్క విధం నుంచి మమ్మల్ని
విడిపించి విమోచించి మమ్మల్ని కాచి కాపాడు భద్రపరుస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రియులు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు, ఏ సమస్యను రోధిస్తున్నారు, ఏ అక్కడి నుంచి మొరపెడుతున్నారు ప్రభా. అయ్యా వారి కాలు చిక్కబడుకున్నట్టుగా వారి ప్రార్థన సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా వారికి ఆధారకర్తమై నీ పరిశుద్ధాత్మకరం వారి ప్రతి ఒక్క జీవితంలో తన్ని కృప చూపించమని కార్యం జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. యవ్వన బిడ్డలు మంచిగా వాళ్ళకు సరైన సూటబుల్ జాబ్ దయచేయండి అయ్యా. వివాహం కాని సరైన మంచి సంబంధించి మంచి ఘన వివాహం జరిపించడానికి సహాయం చేయమయ్యా. గర్భిణులకు మంచి ఆరోగ్యం సుఖం ప్రసన్న దయచేయండి అయ్యా. గర్భఫలం లేని వారికి ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళ గర్భం జ్ఞాపకం చేస్తున్నారు చేస్తున్నాం. మంచి చేసిన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులకు మంచి బలం ఆరోగ్యం దయచేయబడుతున్నాం. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, శోధనలు, అపవాది యొక్క కీర్తు నజను ఏస్తా విడిపించి విమోచించి అయ్యా వారి జీవితంలో కాచి కావడం భద్రపరచని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎంతమంది ఈరోజు వాగ్దానం షేర్ చేస్తున్నారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చూసిన ప్రతి ఒక్క వీడియోని పరిశుద్ధాత్మకాన్ని జరిపించి వాళ్ళకి దయమును బలమును వారి ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి విమోచించి వాళ్ళు కాచి కావడం భద్రపరిచి నువ్వు తోడని నీ కార్యం జరిగి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి మినిస్ట్రీ యొక్క ఈ రోజు దేవుని వాగ్దానం అనేకాన్ని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ యొక్క సువార్త విస్తరింపబడుతుంది. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ యొక్క శ్రేయభిలాషులకు, నువ్వు ప్రేమించే ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా దేవుని వారితో మాట్లాడి వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలైతే ఒత్తిడి నుంచి విడిపించి విమోచించి వారి దేవుడు వారి మాట్లాడి వాళ్ళు ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క కడవరి మిషన్ ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు పేరు పైన శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని షేర్ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం సకల జనులను మీరు కూడా మీ గ్రూప్లలో షేర్ చేయమని ప్రభునామం కోరుచు మిమ్మల్ని ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.